2026 మే నెలలో ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మే నెలలో ధనుర్రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది అదృష్టమో, ఏది దురదృష్టమో, ఎందులో విజయమో, ఎందులో అపజయమో, ఏది అర్థం కాని పరిస్థితి అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఏది తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా ఓడామో తెలీదు, గెలిచామో తెలీదు అన్నట్టుగా ఒక రకంగా చెప్పాలి అంటే కనుక గోడ మీద పిల్లి బాటంలాగా ప్రస్తుతం ఈ గోచారం అంతా కూడా ధనుర్రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా స్వతంత్ర వృత్తుల్లో ఉన్నట్టయితే కనుక ఆ స్వతంత్ర వృత్తులకి మనకి సంబంధించిన ఏదైనా సరే ఆదాయం గడించడం అనే విషయంలో కూడా ఏ రోజు ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా ఒక అవగాహన లేకుండా అయిపోవటం అనేది, ఏదో ఆ నిమిషంలో చివరిలో అంటే రేపటికి మనకు ఒక 100 రూపాయలు కావాలి అనుకుంటే కనుక అంతకు ముందు రోజు ఏదో రకంగా ఆ 100 ఆదాయం మనకి సమకూరటం అనేది, అందులో ఆ రకంగా ఊరట అనేది ఉంటుంది. ఇక ఎవరైతే మరి ఉద్యోగాల్లో ఉన్నారో ఆ ఉద్యోగాల్లో వీరికి ఎప్పుడూ కూడా ఏదో రకంగా మరి ఆనందం అనేది కేవలం అవతల వారి యొక్క ప్రశంసల వల్లే ఉంటుంది తప్ప పెద్దగా దానికి సంబంధించినంత వరకు జీతభత్యాల పెరుగుదలలో కానీ, ఇంకా పెద్ద పెద్ద పదవులకి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటం కానీ ఆ రకంగా జరిగే అవకాశాలు అయితే కనుక చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం వీరికి అర్ధాష్టమ శని అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉండటం చేత ధనుర్రాశి వారికి పెద్దగా ఆశించినంత ప్రగతి అనేది ఉండదు. ప్రతిదీ కూడా ఏదైనా సరే అలా 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 సాగించడమే తప్ప మరీ చంకలు గుద్దుకునేంత గొప్పతనం అయితే కనుక ఏమీ కూడా ధనుర్రాశి వారికి కనిపించడం లేదు. ఇక కొత్తగా ఎవరైతే పెళ్ళి కావాల్సిన వారు ఉంటే కనుక వారికి ఈ నెల ఎంతో కొంత మేలు జరగడానికైతే ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం సప్తమ స్థానంలో మరి శుక్రుడైతేనేమి, బుధుడైతేనేమి, గురుడు అయితేనేమి చేరకటం వల్ల ఖచ్చితంగా వివాహ విషయాలకి మాత్రం ఎంతో కొంత సానుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే పంచమ స్థానంలో కుజుడు సక్షేత్రంలో ఉండటం చేత పిల్లల మూలకంగా ఏవైనా సరే శుభవార్తలు వినటం, అలాగే పిల్లలకి సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనటం ఇత్యాదివన్నీ కూడా మే నెలలో సంభవం అవటం అనేది అయితే కనిపిస్తుంది. తర్వాత ఎవరైతే ధనుర్రాశిలో ఉండి ప్రేమ వివాహాల కోసం కనుక వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంటే వారు ఆ రకంగా మాత్రం విజయం పొందే పరిస్థితి కూడా మే నెలలో పుష్కలంగా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైతే మరి సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారో ప్రస్తుతం మరి పంచమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి మరి ఏదైనా సరే ఈ యొక్క గర్భవతులు, నూతన గర్భవతులు ఎవరైతే ఉంటారో ఒక్కోసారి వారి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఒక్కోసారి మరి ఏదైనా సరే గర్భస్రావాలు అలాంటివి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఏదైనప్పటికీ కూడా పూర్తిగా మరి వైద్యుల యొక్క సలహాల మేరకు నడుచుకోవటం అనేది, నిర్లక్ష్యం లేకుండా చూసుకోవటం అనేది కూడా చాలా అవసరం. ఇక ధనుర్రాశిలో జన్మించి ఎవరైతే మరి ఇటు భూములు, ఆస్తులు ఇలాంటివి ఏవైతే రావాల్సినవి అంటే వారసత్వంగా రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటి విధానంలో ఏదైనా సరే ఇంకా కూడా తేలనికుండా ముందుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరో అక్కడ అడ్డుపడుతూ ఉండటం అనేది, ఎవరో ఒక రూపంలో మనకి ఆ రకమైన ఇబ్బంది కలగటం అనేది మే నెలలో కూడా అది కొనసాగుతూనే ఉండే పరిస్థితి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తృతీయ స్థానంలో ఉండే రాహు వల్ల అయితేనేమి, భాగ్యస్థానంలో ఉండే కేతువు వల్ల అయితేనేమి అదృష్టం పడుతున్నట్టే పట్టినట్టు ఉండటం, మళ్ళీ ఏదో రకంగా వెనుతిరిగి వెళ్ళిపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంత అచితూచి అడుగు వేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏదో రకమైన అపశృతి అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ధనుర్రాశి వారు ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే కనుక వారికి ఈ నెలంతా కూడా ఎంతో కొంత కార్యక్రమాలు ముందుకెళ్ళటానికి, అలాగే లేదా వారు ఏదైనా సరే కొత్తగా అక్కడ ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నవమక్షేత్రంలో మరి కేతువు స్థానం వల్ల ప్రస్తుతం మరి నాన్నగారి వైపు ఉండే బంధువుల విషయంలో కూడా ఏవైనా సరే అనారోగ్యాలు లేదా వారికి సంబంధించినంత వరకు ఆందోళనలు కూడా తొంగి చూసే పరిస్థితి అయితే కనుక ధనుర్రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ధనుర్రాశి వారికి
కేవలం సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకంగా బయటికి రావటం అనేది ఒక్కటి మాత్రం కొండంత ఊరటగా వీరికి చెప్పుకోవచ్చు. ఇక ధనుర్రాశి వారు మే నెలంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా చదువుకోగలిగితే మరి సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవటం అనేది చాలా మేలు చేస్తుంది. అలాగే ఆదివారాలు గుర్తుంటే కనుక కొద్దిగా గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల ఇటు తండ్రి గారికి ఏదైనా సరే వ్యతిరేక ఫలితాలు ఉంటే అవి తగ్గడానికి, ఉద్యోగాలు రావాల్సిన విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా ఉంటే కనుక వారికి ఆ రకంగా మేలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రకమైన ప్రయత్నాలు పరిహారాలు అయితే కనుక పాటించుకోవచ్చు. ఇక ధనుర్రాశి వారికి ఈ మే నెలలో ఎక్కువగా మరి ఆదివారము, బుధవారము, గురువారము, శుక్రవారము కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ నెలలో వీరికి 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖు కలిసి వచ్చే తేదీలుగా చెప్పుకోవచ్చు. ఇవి మే నెలలో ధనుర్రాశి వారి ఫలితాలు.